దీన్నే అటెన్షన్ స్పాన్ అని చెప్తాం. అటెన్షన్ లేదు, పేరెంట్స్ అందరూ ఇచ్చే కంప్లైంట్ ఇదే. ఇప్పుడు ఏమైంది అంటే మా పిల్లలు తినట్లేదు, మా పిల్లలు చదువుకోవట్లేదు, మా పిల్లలకి డిసిప్లిన్ లేదు అని చెప్పే కంటే కూడా పేరెంట్స్ ఎక్కువ ఏం కంప్లైంట్స్ చెప్తున్నారంటే అసలు మేము చెప్పింది వినట్లేదు, ఏది కూడా మమ్మల్ని కంప్లీట్ చేయనివ్వట్లేదు, విసుక్కుంటున్నారు, చిరాకు పడుతున్నారు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా కంప్లైంట్ చెప్తున్నారు ఇక్కడ. ఏమనంటే మా మమ్మీ మేము ఎప్పుడైనా పడుకున్నప్పుడు స్టోరీ చెప్పమంటే చెప్పలేకపోతుంది, చెప్పట్లేదు, పడుకోండి అంటుంది, మా మీద అరుస్తుంది. నేను ఏదైనా చదువుకునేటప్పుడు డౌట్ అడిగితే మీ డాడీ వచ్చాక అడుగు, లేదంటే గూగుల్ చెయ్యి అని చెప్తుంది అంటున్నారు. లేకపోతే టీచర్ని అడుగు అంటే కంప్లీట్గా అటెన్షన్ క్రైసిస్ అనేవి ఉన్నాయి, రైట్? ఇప్పుడు యూజువల్లీ ఒక పిల్లాడు ఒక టీనేజర్ని తీసుకున్నట్లయితే తన అటెన్షన్ స్పాన్ 20 to 30 minutes ఒక చోట కూర్చొని ఒక టాస్క్ కంప్లీట్ చేయగలగాలి. బట్ ఇప్పుడు అది 8 minutesకి పడిపోయింది. అంటే 20 minutes ఉన్నది 8 minutesకి పడిపోయింది అంటే చూడు అటెన్షన్ స్పాన్ ఏ రేంజ్లో తగ్గిపోతూ వస్తుంది. అంతేకాకుండా పిల్లలు చదువుకునేటప్పుడు మెటీరియల్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పీడిఎఫ్స్ పంపిస్తున్నారు. అవును మేడం. లేదు అంటే కొన్ని వెబ్సైట్స్ పెట్టి, లేదు అంటే కొన్ని లింక్స్ ఫార్వర్డ్ చేసి ఇవి ఒకసారి రిఫర్ చేయండి రేపు ఎగ్జామ్ కోసం అని చెప్తున్నారు. దానికోసమని మొబైల్ తీసుకున్నాక అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన డిస్ట్రాక్షన్స్. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, గేమ్ గురించో, యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ గురించో, దేనికో దానికి నోటిఫికేషన్ వస్తుంది. వన్స్ అది ఓపెన్ చేశాక 30 to 40 minutes అయ్యే వరకు ఇంకా మనకేం తెలియదు పిల్లలకి. మళ్ళీ వాళ్ళ ఫోకస్ అంతా బుక్స్ మీదకి షిఫ్ట్ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇది పిల్లల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు.